మామ ఇప్పటి వరకు నేను నా ఛానల్లో ఒక మూవీ అప్డేట్స్ తప్పితే బయట జరిగే న్యూస్ల గురించి నేను ఏమీ మాట్లాడలేదు మామ. ఈ రోజు ఈ న్యూస్ గురించి నాకు మాట్లాడాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. 16 సంవత్సరాల కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ తల్లిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక చెత్త నా కొడుకు కోసం ఆ తల్లిని ఏం చేసిందో తెలుసా ఈ కూతురు? ఆ ఒళ్ళు బలిసిన కూతురు ఆ చెత్త నా కొడుకు ఇంకొకడు కలిసి అతి కిరాతకంగా చంపేశారు మామ ఆ తల్లిని. అసలు మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన శివ అనే వాడిని ఇది ప్రేమించింది మామ. ఇది 16 సంవత్సరాలు అంటే దీనికి 10th క్లాస్ చదువుతుంది. ఇద్దరు కలిసి ఇంట్లో వీళ్ళ అమ్మని అడిగారంట మామ. అడిగితే ఆవిడ వద్దందంట. వద్దనంగానే వీళ్ళైతే లేచిపోయారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, ఇలా నా కూతురు కనిపించట్లేదు, పలానోడితో వెళ్ళిపోయింది, మీరు కొంచెం మందలిచ్చండి అంటే వాళ్ళు కూడా మైనర్ బాలిక కాబట్టి మందలించి ఇంట్లో అప్పు చెప్పారు. ఇది ఆడికి ఫోన్ చేసి నాకు మా అమ్మ వద్దు, మా అమ్మని చంపేద్దాం, మనం వెళ్ళిపోదాం, ఎటైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాం అంతే అని రమ్మంది. ఆడి ఇంకొకరిని తీసుకొని వచ్చాడు. పూజ చేసుకుంటున్న అంజలి గారిని కొట్టారు. కొట్టడం అంటే అట్ట ఇట్టా కొట్టలే, చచ్చిపోయేదట్టే కొట్టారు. కొట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న తన తల్లిని చూసి అది ఏం చేసిందో తెలుసా? మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మ చావలేదు, నువ్వు రా మళ్ళీ అంటే వాడు మళ్ళీ వచ్చి ఈసారి సుత్తి తీసుకొని కొట్టాడు. ఎలా కొట్టాడంటే బాబోయ్ మొత్తం నిల్లంతా నెత్తిరేనంట. అంతేకాకుండా చున్నీతో మెడ బిగించేసి మొత్తానికి చంపేశారు ఆవిడ్ని. 16 సంవత్సరాలకే నీకు ప్రేమ ఏంటి అని మందలించినందుకు అతి కిరాతకంగా చంపించిన ఆ మహాతల్లి పేరు తేజశ్రీ. ఈ మహాతల్లికి సహాయం చేసిన ఆ చెత్త నా కొడుకు పేరు శివ. ఈడి వయసు 19 సంవత్సరాలు. ఈడికి సహాయం చేయడానికి ఇంకొకటి వచ్చాడు, ఆడి తమ్ముడు అంట. ఆడి పేరు అశ్వంత్, ఆడికి 18 సంవత్సరాలు. అంతేకాదు మామ, ఈ అంజలి గారి భర్త ఎవరైతే ఉన్నారో తను కూడా రీసెంట్ గానే యాక్సిడెంట్ లో చనిపోయాడంట మామ. తను ఒక బేకరీలో కేకులు తయారు చేస్తాడంట. వీళ్ళకి ఇద్దరు కూతుర్లు మామ. ఒకళ్ళు ఆ మహాతల్లి అయితే ఇంకో పాప కూడా ఉంది. తన తల్లి ప్రాణాలతో కొట్టుకుంటుంటే ఆ పాప ఎంత విలవిల్లాడిపోయిందో మీరే చూడండి ఒకసారి. అమ్మని ఇలా చంపేసిన తర్వాత నువ్వు ఉన్నావా? ఎక్కడికి వెళ్ళావు ఆ టైంలో? అప్పుడు మమ్మీ అంటే కొంచెం అటు ఇటు ఉంది, అంటే కాలు అటు ఇటు కలుపుతుంది. అయితే అన్నయ్య వాళ్ళు వచ్చినాక నాకేం చెప్పి తెలియదు. నాకు అన్నయ్య వాళ్ళు అట్లా చేస్తారనేసి వేరే ఒక అక్క వాళ్ళు ఉన్నారు. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు, మేము మమ్మీని చూస్తాం, మమ్మీ పైన నీళ్ళు వేసి లేపి మాట్లాడితే హాస్పిటల్ తీసుకుపోతా అన్నారు. నేను ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ వచ్చారు ఆ అక్క అన్న వాళ్ళు వచ్చి నువ్వురా ఏమైంది చూడు, ఏమంటారు ఇప్పుడు అన్నాయి. మమ్మీ నేను ఇంట్లోకి వచ్చి చూసే వరకు మళ్ళీ ఇట్లా పడిపోయి ఉంది. మమ్మీని చూడాలంటే భయం అయింది నాకు. మళ్ళీ మమ్మీ ప్రాణాలు పోయేదాకా అక్కడ కూర్చోబెట్టారు బయట. నాకు అంబులెన్స్కి ఫోన్ చేయండి, అంబులెన్స్కి ఫోన్ చేస్తలేరు, లేదు పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఎవరికి చేయనియట్లేదు. అట్లనే నన్ను బంధించుంచారు. ఫుల్ టార్చర్. మా అక్క వద్దు ఎవరితో మాట్లాడొద్దు, డేంజర్ మనకు, లేదు మాట్లాడొద్దు అనేసి నన్ను అట్లనే ఆపేసింది. అంటే ఆ టైంలో మీ అక్కతో పాటు మిగతా ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారా? అంటే అక్కనే ఫోన్ చేసింది వాళ్ళకి. ఫోన్లో ఉంది, కాల్ లిస్ట్ తీస్తే ఫస్ట్ అనే నెంబర్ ఉంది. అంటే నిన్న నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే నువ్వు ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళావా? ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇలా కనిపించారా? స్కూల్కి వెళ్ళి వచ్చినాక లంచ్ తినేసి ఒక అక్కని తీసుకోవడానికి వెళ్ళుండే మమ్మీ చెప్తే. దాని తర్వాత మళ్ళీ మా అక్క వచ్చింది. మా అక్క వచ్చి మమ్మీ ఇట్లా ఆమెను తీసుకుని రమ్మంటుంది ఇంటికి, ఆంటీ వాళ్ళు వస్తారంట మాట్లాడతారంట అన్నది. అంటే సరే అని చెప్పేసి అది విన్నారా మామ? పిల్ల ఎంత విలువల్లాడిపోతుంది. ఆఖరికి ఈ పిల్ల కూడా తన తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే దానికి కూడా అడ్డుపడింది మామ ఆ మొండ. నిజంగా బూతులు వచ్చేస్తున్నాయి మామ. ఈ అమ్మ కష్టపడి పెంచి పెద్ద చేసి అసలు ఈ స్థాయికి తీసుకొస్తే చివరాఖరికి ఎవడి కోసమో ఒక అన్న తల్లిని చంపేసిందంటే ఇది ఏమనుకోవాలి దీన్ని అసలు. మొత్తానికి ఇదంతా ఎక్కడ జరిగిందంటే మామ, హైదరాబాద్ లోని జీడిమెట్ల అనే గ్రామంలో అయితే జరిగింది మామ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ఇద్దరు చెత్త నా కొడుకుల్ని కన్నా తల్లి ఉంటది కదా, ఆవిడ మరీ మహాతల్లి. ఆవిడ ఏం మాట్లాడుతుందో కూడా వినండి ఒకసారి. కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్? ఆడ టెన్షన్ ఏమున్నాయి ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. అది చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది? దీని అమ్మ జీవితం ఎటు పోతుందో ఈ లోకం నాకు అర్థం కావట్లేదు. రాను రాను ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏంటో. 1-2 సంవత్సరాల క్రితం పరిచయం అయినోడు కోసం 16 సంవత్సరాలు కని పెంచిన తల్లిని చంపించిందంటే వాటే కూతురు. ఫైనల్లీ ఇలాంటి మంచితనానికి మారుపేరైన ఇలాంటి కూతురు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి మామ. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.